వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నిక్కీస్ ఫ్యాషన్. నేనైతే కొన్ని ఫ్లిప్కార్ట్ ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ పెట్టాను. అవి మా ఇంట్లో కానీ ఆర్డర్ పెట్టాను, మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి నేను ఒక 3-pin సాకెట్ని ఆర్డర్ పెట్టాను అనమాట. ఇది యూనివర్సల్ ట్రావెల్ అడాప్టర్. యాక్చువల్గా మా ఇంట్లో ఏమైందంటే మేము ఫ్రిడ్జ్ దగ్గరే వైఫై కూడా పెట్టుకోవాలి, రెండు 3-pin అనమాట. సో దానికోసమని మేము ఇది ఆర్డర్ పెట్టాము. వెనకాల 3-pin వస్తుంది అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి 3-pin సాకెట్స్ 2-pin సాకెట్స్ 2 వస్తాయి. సో ఇది అందరి ఇంట్లోకి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఏంటంటే ఇవన్నమాట. ఇవేంటా అనుకుంటున్నారా? యాక్చువల్గా అందరి ఇంట్లో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అండి. అండ్ కిడ్స్ ఉన్న వాళ్ళైతే బాగా ఫేస్ చేస్తారు. మనకి బెడ్కి కానీ డైనింగ్ టేబుల్కి కానీ చాలా వాటికి టేబుల్స్కి కానీ ఎడ్జెస్ మనకి కాళ్ళకి కానీ చేతులకి తగులుతూ చాలా దెబ్బలు తగులుతూ ఉంటాయి. అండ్ పిల్లలకి అయితే చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు. సో దానికోసం అని చెప్పి ఇవి దొరికాయి. ఇవేంటి అంటే స్పాంజ్ టెక్స్చర్ ఉంటుంది, చూడండి మీరు. సో మనకి ఇక్కడ ఏంటి అంటే ఇది మనం ఎలా బెడ్కి పెట్టుకోవాలి అంటే మనకి కొన్ని 2-way ప్లాస్టర్స్ ఇచ్చారనమాట. ఇది 2 side ప్లాస్టర్ అనమాట. ఈ ప్లాస్టర్ని మనము వీటికి స్టిక్ చేసి మనం బెడ్కి పెట్టుకోవచ్చు. యాక్చువల్గా మేము ఇంట్లో అయితే మా బెడ్ చాలా షార్ప్ ఎడ్జెస్ ఉండడం వల్ల మేము చాలా ఇష్యూ ఫేస్ చేస్తాం. దానికోసమని ఈ ప్రోడక్ట్ ఆర్డర్ చేశాను. మీకు కూడా యూజ్ అవుతుందని షేర్ చేస్తాను. వీటి ప్రోడక్ట్ డీటెయిల్స్ కూడా నేను బయోలో యాడ్ చేస్తాను. మీకు కావాలితే వెళ్ళి ఆ లింక్ నుంచి పర్చేస్ చేసుకోండి. ఈ నెయిల్స్ అయితే ఆర్డర్ చేశాను. యాక్చువల్గా మనకి రెంటెడ్ హౌసెస్లో కానీ పీజీస్లో కానీ లేదా హాస్టల్స్లో కానీ మేకులు కొట్టుకునే ఛాన్సెస్ అసలు ఇవ్వరనమాట ఓనర్స్. సో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రోడక్ట్ చాలా యూజ్ అవుద్ది. మనకి ఈ ప్రోడక్ట్ ప్యాకేజ్లో వచ్చేసి ఇలా వస్తాయి అనమాట. ఇవేంటి అంటే మనకి బ్యాక్ సైడ్ స్టిక్కర్ ఉంటుంది. ఇది మనకి వాల్కి అటాచ్ చేసుకుని దీనికి మనం ఏవైనా పెట్టుకోవచ్చు అనమాట. ఇది చాలా వెయిట్ కూడా ఆగుతుంది. అండ్ ఈ స్టిక్కర్ కూడా మనకి నార్మల్ కొన్ని ప్రోడక్ట్స్ ఏంటి అంటే మనం స్టిక్కర్ దానికి స్టిక్ చేసినా అవి పడిపోతూ ఉంటాయి. అవి నేను కూడా ఎక్స్పీరియన్స్ చేస్తాను. బట్ ఇవైతే అలా లేవు, చాలా స్టిఫ్గా ఉంటుంది. అండ్ చాలా రోజులు అయినా నేను కొన్ని ప్రోడక్ట్స్ పెట్టి బట్ స్టిల్ అవి ఇంకా అలానే ఉన్నాయి. అండ్ చాలా బాగా యూజ్ అవుతుంది అని చెప్పి నేను సెకండ్ టైం ఇంకోసారి ఆర్డర్ చేశాను ఈ నెయిల్స్. సో ఎలా నేను ఇవి సెట్ చేసుకున్నానో కూడా మీకు ఎగ్జాంపుల్ కూడా మేము బ్యాక్ సైడ్ ఈ నెయిల్స్ని స్టిక్ చేసాము, దానికి ఫోటో పెట్టాము. ఇప్పుడు దాకా కూడా చాలా స్టిఫ్గా ఆగింది. ఇది సెకండ్. సో ఇలా అండ్ ఇది వచ్చేసి మనకి అందరికీ తెలుసు, మనం కవర్స్ అవి ఆర్గనైజ్ చేసుకునేది కదా. యాక్చువల్గా నేను ఇది ఐకియాలో పర్చేస్ చేశాను అనమాట. అప్పుడు మాకు ఏమి ఇచ్చారంటే వెనకాల 2 side టేప్ ఇచ్చారు, దాంతో స్టిక్ చేశాను. అది ఒక 1 or 2 weeksకే నాకు అదేంటి అంటే మొత్తం పడిపోయింది అనమాట. 2 side టేప్ కదా, సో అది ఎక్కువ ఆగలేదు. సో మీకు ఇందాక నేను చూపించాను కదా స్టిక్ చేసుకునే మేకులు అని, నేను ఆ నెయిల్స్తోని ఇది కూడా ఫిట్ చేసుకున్నాను. ఇప్పుడు దాకా కూడా నాకు దీని నుంచి ఇష్యూ అయితే రాలేదు, అంతా స్టిక్ ఆన్ అయింది. డైనింగ్ టేబుల్ మీదకి కవర్ ఒకటి తీసుకున్నాను. యాక్చువల్గా నేను డైనింగ్ టేబుల్ మీదకి చాలా కవర్స్ చూసాను అనమాట. నాకు ఏది అంత నచ్చలేదు. మెయిన్గా మాది ఏంటంటే కొంచెం వుడెన్ టేక్ డైనింగ్ టేబుల్ అనమాట. సో మాకు ఈజీగా దాని మీద స్క్రాచెస్ అవి పడిపోతున్నాయి అండ్ మరకలు బాగా పడిపోతున్నాయి, అలా నచ్చింది. ఇది దాని క్వాలిటీ కూడా మనం చూస్తే చాలా స్టిఫ్ ఉంది అండ్ చాలా డెలికేట్గా కూడా లేదు, చాలా స్టిఫ్ ఉంది అండ్ చాలా బాగుంది కూడా. టెక్స్చర్ కూడా చాలా బాగుంది. అండ్ మన కింద చూస్తే ఇలా బార్డర్ ఇచ్చారు. ఇది కట్ వర్క్ వచ్చి బార్డర్ కూడా చాలా హైలైటింగ్ ఉంది అండ్ చాలా డెకరేటివ్ పర్పస్ లాగా కూడా ఉంది. సో నేను డైనింగ్ టేబుల్ మీదకి ఆర్డర్ చేసుకున్నాను. సో ఇలా వస్తుంది అనమాట. మొత్తం మనకి చెక్స్ ప్యాటర్న్ వచ్చి ఇలా మనకి బార్డర్ వస్తుంది మొత్తం కూడా. అండ్ నేను ఎందుకు ఈ డార్క్ కలర్స్ పెట్టానంటే యాక్చువల్గా మనకు డైనింగ్ టేబుల్ మీద మనం లైట్ కలర్స్ పెడితే మనకి ఏం మరకలు పడినా స్ట్రెయిన్స్ అసలు వదలవు అనమాట. డార్క్ కలర్స్ మీరు ప్రిఫర్ చేసినప్పుడు ఏంటంటే దీని మీద కొంచెం స్ట్రెయిన్స్ పడినా మనకి అంతా విజిబుల్ ఉండవు. సో మనకి ఈజీ టు యూజ్ అనమాట. సో అందుకు నేను ఈ డార్క్ కలర్ అయితే ఆర్డర్ చేశాను. మీకు నచ్చితే చెప్పండి, నేను లింక్ అయితే షేర్ చేస్తాను. సో మనకి ప్రోడక్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది, ఇలా స్టాండ్ ఉంటుంది అనమాట. ఈ స్టాండ్కి మనకి ఇక్కడ 4 hooks ఇచ్చారు. అండ్ బ్యాక్ మనం ఏంటంటే ఇలా మేకులకి మనం పెట్టుకోవచ్చు నెయిల్స్కి. లేదు అనుకుంటే ఇలాంటి స్టిక్కర్ ఒకటి ఇచ్చారు. ఇందాక నేను నెయిల్స్ చూపించాను కదా అలాంటి స్టిక్కర్. ఇది కూడా చాలా స్టిక్ ఆన్ ఉంటుంది.
సో ప్రాబ్లం ఏమి ఉండదు పడిపోతుందని. సో మనం స్టిచ్ చేసుకుని దీన్ని ఇలా హోల్డ్ చేసుకోవచ్చు. ఇది దేనికి నేను పెట్టానంటే నాకు షింక్ దగ్గర చాలా తక్కువ స్పేస్ ఉంది పెట్టుకోవడానికి. సో అదంతా క్లీన్ చేసుకోవడం నాకు చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఇది ఆర్గనైజ్ చేసుకోవడానికి, సో మనం విమ్ కానీ లేదా ఇంకా ఏమైనా లిక్విడ్స్ కానీ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. దానికనే కాదు, ఈవెన్ వాష్రూమ్స్లో కూడా ఈ ప్రోడక్ట్ చాలా యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో బెడ్రూమ్స్లో కానీ కిచెన్లో ఇంకేమైనా మనం ఇక్కడ హ్యాంగ్ చేసుకోవాలన్నా సరే ఇదైతే చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. ఇది మన లాస్ట్ ప్రోడక్ట్ అనమాట. ఇది వచ్చేసి మాకు టీవీ యూనిట్ దగ్గర ఒక టేబుల్ ఉంటుంది. టేబుల్ మాకు చాలా లెంత్ ఉంటుంది అనమాట. విడ్త్ చాలా తక్కువ ఉంటుంది, లెంత్ చాలా ఉంటుంది. దీనికోసం మేము చాలా ప్రోడక్ట్స్ చూసాం కదా, ఒకటే ప్యాటర్న్లో మాకు ఇది దొరికింది. ఇంకో ప్యాటర్న్ ఉంది కానీ మాకు అంత నచ్చలేదు. మనకి ఇలా జామెట్రిక్ ప్రింట్లో వచ్చింది. అండ్ దీనికి కూడా ఇందాక కవర్ లాగానే దీనికి కూడా మనకి ఇలా కట్ వర్క్ వేసి ఇది వచ్చేసి మనకి వాషబుల్ అనమాట. మనం ఎప్పుడు కాకపోతే అప్పుడు వాష్ చేసుకోవచ్చు. అండ్ చాలా మెయింటెనెన్స్ చాలా ఈజీగా ఉంటుంది కవర్. సో ఇదైతే నేను ఆర్డర్ చేశాను.